ఫ్రాక్షన్, భిన్నము కనిపిస్తుంది, ఫ్రాక్షన్ కనిపిస్తుంది. లెక్క ఎలాగైనా డిజైన్ చేయని మనకు కనిపించే పదాల గురించి మాట్లాడుతున్నాం. మనకి ఏ వర్డ్స్ కనిపిస్తాయో ఆ వర్డ్స్ గురించి మనం మాట్లాడుకోగలిగితే, డిస్కస్ చేసుకోగలిగితే, నీ దగ్గర ఏ మాత్రం ప్రాథమిక పరిజ్ఞానం లేకపోయినా, అంటే జస్ట్ కూడికలో తీసివేతలు గుణకారం భాగాహారం ఇవి వస్తే చాలు, ఖచ్చితంగా 60% ప్రాబ్లమ్స్ ని ఆప్షన్ ద్వారా చేసేయచ్చు. ఇక థర్డ్ ఏంటి అంటే కనుక నిష్పత్తి, రేషియో. ఈ 3 పదాలే కావాలనుకుంటే మీరు ఏ పేపర్ అయినా, స్టేట్ ఎగ్జామ్ కావచ్చు, సెంట్రల్ ఎగ్జామ్ కావచ్చు, అంటే ఎస్ఎస్సి, రైల్వే ఎగ్జామ్స్, బ్యాంక్స్, మన స్టేట్ ఎగ్జామ్స్, ఏదైనా కావచ్చు కాబట్టి మనకి ఈ 3 వర్డ్స్ కనిపిస్తాయి. అందుకని 3 వర్డ్స్ మీద అవగాహన తెచ్చుకోగలిగితే సరిపోతుంది. పర్సెంట్ అనే పదాన్ని మన ఓన్ బాడీ లాంగ్వేజ్ లో ఎలా అలవాటు చేసుకోవాలి, ఫ్రాక్షన్ భిన్నాన్ని మన ఓన్ బాడీ లాంగ్వేజ్ లో ఎలా మాట్లాడుకోవాలి, నిష్పత్తి అనే పదాన్ని, రేషియో అనే పదాన్ని మన ఓన్ గా ఎలా మాట్లాడుకోవాలి, ఈ 3 పదాల మీద అవగాహన తెచ్చుకుంటే సరిపోతుంది. ఇక లెక్కలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే, ఆప్షన్ ద్వారా కాకుండా 2 ఆప్షన్లు వస్తాయి, లెక్క చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే కనుక మనకి కేవలం పంచసూత్రాలు అని చెప్పేసి 5 విధానాలు వాడుకుంటాం. అది ఎనీ చాప్టర్, ఎనీవేర్, ఎనీ చాప్టర్, ఏ చాప్టర్ లోకి వెళ్ళినా సరే 5 పదాలు వాడుకుంటాం. 1 కంపారిజన్, పోల్చడం, పోలిక ద్వారా లెక్కలు చేయడం. సెకండ్ ఏంటి అంటే కనుక వరుస శాతాలు, కంటిన్యూస్ పర్సంటేజ్. ఇవి మనం పెట్టుకునే పేర్లండి, ఏ బుక్స్ లోనూ మీకు ఏం తారసపడవు. అంటే చెప్పాను, ఓన్ బాడీ లాంగ్వేజ్ చెప్పాను. మనకి అనుకూలంగా ఉండడం కోసం, మన ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటున్నప్పుడు అతను మనం డిస్కస్ చేసుకుంటే ఏ రకంగా అయితే మనం ఉంటుందో అదే రకంగా నేను క్లాస్ చెప్తున్నప్పుడు నీకు అనిపించాలి. ఇది ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో అనిపించాలి. నీ దగ్గరికి ఏ క్యాండిడేట్ లెక్క తీసుకొస్తే అలవకగా గాల్లో ఆలోచించి చెప్పగలిగే సామర్థ్యాన్ని నీకు కలగజేస్తాను. నేర్చుకునే ఆశ నీ దగ్గర ఉండాలి, నేర్చుకునే కోరిక నీ దగ్గర ఉంటే కనుక నేర్పించే బాధ్యత నాది. ఓకే. అలాగే మూడోది ఏంటి అంటే కనుక ఏడివిడి. ఏం ఆవశ్యపడక్కల్లా, ఏడివిడి అంటే ఎవరిది వాడిది అని ఎలా యూజ్ చేయాలి మాట్లాడుకుంటాం, ఒక్కొక్క దాన్ని పరిచయం చేసుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తాం. ఇక 4వది ఏంటి అంటే కనుక మనకి ఎలిగేషన్. ఇక లాస్ట్ 5వది సమానము, ఈక్వల్ అనే పదం యూజ్ చేసుకొని లెక్కలు చేస్తాం. ఇవి పంచసూత్రాలు అని చెప్పేసి అంటాం మన లాంగ్వేజ్ లో, మన భాషలో. సింపుల్ గా ఈ 5 పదాల మీద కనుక మనం గ్రిప్ సంపాదించుకోగలిగితే, లెక్క చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే లెక్క చేస్తాం. మనం ఏ ప్రొసీజర్ లేకుండా ఆప్షన్ ద్వారా సమాధానం చెప్పుకోమంటే కనుక ఈ పదాలు వాడుకుంటాం. అందుకని ఈ పదాల మీద మనం అవగాహన తెచ్చుకుంటూ, పేరుకి పర్సంటేజ్ చాప్టర్ అని చెప్పాను, ఇంకా పర్సంటేజ్ కూడా స్టార్ట్ చేయలేదు. ఆ పర్సంటేజ్ చెప్పినప్పుడు కూడా ఈ 3 పదాలని పరిచయం చేస్తాను. ఎందుకు ఆ 3 పదాలే పరిచయం చేస్తాము అంటే కనుక పర్సంటేజ్ లో ఏవైతే పదాలు వాడతామో, ఏ వర్డ్స్ అయితే మాట్లాడుతూ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామో, ఏ వర్డ్స్ నీకు బలంగా ఎక్కిస్తానో ఆ వర్డ్సే టోటల్ గా త్రూఅవుట్ అర్థమెటిక్ అంతా కూడా మనకి ట్రావెల్ అవుతూ ఉంటాయి. అందుకని పర్సంటేజ్ అనే చాప్టర్ ని ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ లా ఫీల్ అవుతుండండి. నేర్చుకుంటున్నాను అనే ఫీలింగ్ తో ఉండండి. ఆ పర్సంటేజ్ చాప్టర్ అయిన తర్వాత నీకు తెలియకుండా వేరే చాప్టర్ లెక్కలు తెచ్చి ఇచ్చినా సరే నువ్వు చాలా హ్యాపీగా చేయగలుగుతావు, చాలా ఈజీగా చేయగలుగుతావు. ఓకే. కాబట్టి ఈ క్లాస్ చెప్తున్నప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి అంటే కనుక, క్లాస్ చెప్తున్న మీరు చేయాల్సిన పని ఏంటంటే, మాస్టర్ ఏం మాట్లాడుతున్నారు, ఏం నేర్చుకోమన్నారు అది మాత్రమే ఫోకస్ చేయండి. ఓకే. మీకు లెక్కల్లో మంచి మార్కులు తెప్పించే బాధ్యత నాది. మన క్యాప్షన్ కూడా మీకు తెలిసిందే, మీ హార్డ్ వర్క్ ప్లస్ నా ఆలోచన ఈజ్ ఈక్వల్ టు సక్సెస్. మీరు హార్డ్ వర్క్ చేయండి, మీ హార్డ్ వర్క్ కి నా ఆలోచన తోడు చేసినట్టయితే ఖచ్చితంగా విజయం సాధించగలుగుతారు. నేను ఎంత విభిన్నంగా ఆలోచించినా నువ్వు హార్డ్ వర్క్ చేయకుండా, కష్టపడకుండా మనం సక్సెస్ అనేది కష్టం అవుతుంది. ఎందుకంటే 2 చేతులు కలిస్తేనే చప్పుడు వస్తుంది. కాబట్టి నేను కష్టపడాలి, మీరు కష్టపడాలి. ఇద్దరిలో ఎవరి లోపం ఉన్నా సరే ఖచ్చితంగా సక్సెస్ అనేది రాదు. అందుకని నేను మ్యాథ్స్ చెప్పేటప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేకుండా 100% ఎఫర్ట్ ఇస్తూనే చెప్తాను. ఎందుకంటే నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు, ఇంకా చెప్పాలనే ఆతృత ఎక్కువ, బాగా చెప్పాలి.
అని విభిన్నంగా చెప్పాలి అని ఈ రకమైన ఆలోచన ఎక్కువ ఉంటుంది. అందుకని మనం ఖచ్చితంగా చెప్పిన విధంగా ఫాలో అవ్వండి. మీరు మిగతా వాళ్ళకంటే తక్కువ టైంలో యాక్యురేట్గా అంటే ఖచ్చితమైన సమాధానాలు ఇస్తారు, తక్కువ టైంలో ఇవ్వగలుగుతారు. మన ఫ్రెండ్స్తో మాట్లాడుకున్నట్టుగా ఉంటాయి. ఓకే, అలాగే యూట్యూబ్లో కూడా క్లాసులు వింటూ ఉంటున్నారు కాబట్టి మీకు అలా అర్థమైపోయి ఉంటుంది. అయితే ఫస్ట్ చాప్టర్ కాబట్టి ఫస్ట్ చాప్టర్ స్టార్ట్ చేసే ముందు ఒక ఇంట్రడక్షన్ క్లాస్ కింద ఫస్ట్ క్లాస్ కాబట్టి ఒక 10 minutes మీతో ఒకసారి ఇలా ఇంటరాక్ట్ అయ్యి అప్పుడు మనం సబ్జెక్టులోకి వెళ్ళామనుకోండి, అప్పుడు నేను ఏది చెప్పాలనుకుంటున్నానో అనేది ముందుగా నువ్వు గ్రహించగలుగుతావు కాబట్టి నువ్వు కూడా ఆ రకంగా ఫోకస్ చేయడానికి అవకాశం వస్తుంది. ఓకే, ఖచ్చితంగా చెప్పినట్టుగా చేయండి. సక్సెస్ కనుక రాకపోతే నా ఫోన్ నెంబర్ అక్కడ ఉంది, ఖచ్చితంగా ఫోన్ చేసి మీరు అడగొచ్చు. సార్ మీరు చెప్పిన అన్నీ చేశాను, నాకు ఎందుకు రాలేదని చెప్పేసి నా ఫోన్ నెంబర్ ఉంటుంది. అంత ధైర్యంగా నేను చెప్పగలుగుతాను. ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. చెప్పిందల్లా చేయండి. ఏం చేయమంటున్నాము క్లాస్ చెప్తున్నప్పుడు గమనించండి. ఏం చేయమంటున్నాం, మీకు ఏ ఓవర్ బర్డెన్ గట్టా ఉండదు. సింపుల్ గా కొన్ని పదాలు ఇవేమి నేర్చుకోమనలేదు నేను, ఇంకా ఇలా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుందని చెప్తున్నా. ఓకే, కాబట్టి మొట్టమొదటిగా పర్సంటేజ్ చాప్టర్ కి స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి మనం స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి నేర్చుకుంటూ వెళ్దాం. కాబట్టి పర్సంటేజ్ అనే చాప్టర్కి వెళ్లే ముందు ఖచ్చితంగా మనకి 3 పదాల మీద అవగాహన ఉండాలి అని చెప్పాను. అందులో మొదటి పదం ఏంటి, ఫస్ట్ వర్డ్ ఏంటి అంటే కనుక శాతము, పర్సెంట్. సెకండ్ వర్డ్ ఏంది అంటే కనుక ఫ్రాక్షన్, భిన్నము. అలాగే థర్డ్ వన్ ఏంటి అంటే కనుక మనకి నిష్పత్తి, రేషియో. ఈ 3 పదాల మీద మనకు అవగాహన కనుక తెచ్చుకోగలిగితే సాధ్యమైనంత వరకు మనకు తెలిసినటువంటి చిన్న పదాలు ఉపయోగించుకొని ఆప్షన్ ద్వారా లెక్కలు పెట్టేసుకోవచ్చు. ఓకే, చూడండి ఒకసారి పర్సెంట్ అనే పదం వాడుతూనే మళ్ళీ ఈ పదాలే వాడుతాం. ఏ చాప్టర్ స్టార్ట్ చేసినా మళ్ళీ ఈ 3 పదాల గురించి మాట్లాడుతూనే లెక్కలు నేర్చుకుంటాం. ఈ 3 పదాలతోటే లెక్కలు మనం నేర్చుకుంటూ ఉంటాము. ఓకే, కాబట్టి మొట్టమొదటిగా ఈ పర్సంటేజ్ అనే చాప్టర్ లో పర్సెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే, పర్సంటేజ్ అనే చాప్టర్ లో పర్సంటేజెస్ అనే చాప్టర్ మనం తీసుకుంటున్నాం. ఈ పర్సంటేజెస్ గురించి మనకి అవగాహన తెచ్చుకోవడానికి ఖచ్చితంగా దీంట్లో మనకి ఇక్కడ ఏదైతే పదం ఉందో ఆ పర్సెంట్ అంటే ఏంటి, సెకండ్ వన్ ఏంటి అంటే కనుక మనకి 100%. 100% అంటే ఏంటి, థర్డ్ వన్ మూడవది ఏంటి అంటే కనుక మనకి సమ్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది, డిక్రీజ్ అయింది అంటే 20% ఇంక్రీజ్ అయింది, 20% డిక్రీజ్ అయింది అంటే ఏంటి, 20% ఇంక్రీజ్ అయింది, 20% డిక్రీజ్ అయింది అంటే ఏంటి అని తెలుసుకోగలగాలి. దాంట్లో మొట్టమొదటి వర్డ్ ఏంటి అంటే కనుక మనకి పర్సెంట్ అని మాట్లాడుకుంటున్నాం. జాగ్రత్త గమనించడం ఒకసారి పేర్లోనే గమనించవచ్చు. పర్సెంట్ అని మాట్లాడుతున్నాం. పర్సెంట్ ఇక్కడ సెంట్ అంటే కనుక మనకి 100 అని అర్థం, పెర్ అంటే కనుక కి అని అర్థం. అంటే క్లియర్ గా మనకి ఏమర్థం అవుతుంది, పర్సెంట్ అనగానే పెర్ 100 కి అని అర్థం అవుతుంది. పర్సెంట్ అనగానే పెర్ 100 కి అని అర్థం అవుతుంది. ఇప్పుడు మనం 5% అన్నాం అనుకోండి, ఏమవుతుంది, 5 పెర్ 100 కి 5, 100కి 5 అని మాట్లాడుతున్నాం. 10% అన్నాం అనుకోండి, మనం ఏం చెప్పొచ్చు, 10 పెర్ 100 అని చెప్తున్నాం, అంటే 100కి 10 అని చెప్తాం. 100కి 10. దీన్ని రాసేటప్పుడు ఏం చెప్తున్నాం, 5% అనగానే 5 పెర్ అనగానే బై 100, 100కి 5 అని మాట్లాడుతాం. 100కి 5 పెర్ అనగానే బై, కిలోమీటర్ పర్ అవర్ అన్నప్పుడు జస్ట్ బై రాస్తాం. కాబట్టి 5 పెర్ 100, 10 పెర్ 100, 100కి 5, 100కి 10 అని మాట్లాడుతాం. 100కి అని మాట్లాడుతాం. మన మార్కులు చెప్పేటప్పుడు ఎన్ని మార్కులు వచ్చాయి అనగానే 90 మార్క్స్ వచ్చాయి అవుట్ ఆఫ్ 100 అని చెప్తాం.
అవుట్ ఆఫ్ 100, అందుకే 90/100 అని రాస్తాం. 100కి 90 వచ్చాయి, 90/100. అవుట్ ఆఫ్ అనే పదం కూడా వాడతాం. అవుట్ ఆఫ్ 90, అవుట్ ఆఫ్ 100 మార్క్స్ అంటే 100కి క్లియర్గా మనకి 90 మార్కులు వచ్చాయి పదం వాడతాం. అందుకని మనం ఫ్రాక్షన్ భిన్న రూపంలో రాసినప్పుడు 5/100 రాస్తాం. 10%. అప్పుడు ఏం చెప్పొచ్చు? 100కి 10 లేదా 5 10/100 అని చెప్తాం. 10 అంటే బై 100, 100కి 10 అని మాట్లాడుకుంటాం. 100కి 10 అని మాట్లాడతాం. కావాలనుకుంటే తర్వాత క్యాన్సిల్ చేసుకుంటాం. 100కి 5, 100కి 10. భిన్నం వచ్చినప్పుడు కూడా ఆ ఫ్రాక్షన్ చూడగానే ఒకసారి 100కి